మనకే మనకి 7 మంది కొడుకులు 6 మందికి ఎద్దులు ఉన్నాయి. మన చిన్న కొడుకు బెంగళూరుకి ఎద్దులు లేవని 7 మంది కొడుకులు పోటీలు పెట్టుకుని ఎక్కడ చేద్దాలు అక్కడ ఏమున్నాయి. అవునులే యావ రాజ్యమైన ఎద్దుల బేరం పోయి ఒక్కడి ఎద్దులు తెద్దామని నా మనసులో చిన్న కోరిక. ఏమండి ఎద్దుల బేరం పోతాడారా? అవును. ఇంటికాడ ఒక నిమిషం కూడా ఉండవండి నువ్వు. అదేమి దేవి నీకు వస్తుంది అంట. నువ్వు పిసుకురంటే పిసుకెళ్దా ఏడిది చపాతి పిండి తల నువ్వు పెట్టరంటే నేను పెట్టేదా పేలెక్కెట్లా అయినా నీకు నేచర్ ఇరవింగానంతా నీకు నేతగా ఉంటుంది. నీకు పొలిషెట్ ఉంది ఏపో నేను పసిబిడ్డ కాదు చేతులు కాలండి చూడు నేత చేతులు వానికి ఏమొస్తుంది అంట. ఏమొస్తుంది పసిబిడ్డ అదేమో రాకేష్ ఆధార్ కార్డు దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ చూసి మాట్లాడి నేను పసిబిడ్డ పెద్దోడైనా దాంట్లో ఫోటో బాగలే దాంట్లో ఫోటో బాగలే ఎట్లా నేను చూడాలి దాన్ని ఇట్లుంది ఇట్లుంది అంబరీష్ మగమే చూస్తాను అన్నట్టు నీది ఆధార్ కార్డు చూడలేరు అతి చూసివా ఉండు ఇంకా తీయలేదా ఉండు నేర్చుకుంటా వద్దులే సరే కాంతలారి మరి మా రెడ్డి వారు ఎద్దులు బేరం పోతున్నారు. ఇవ్వండి రైక్డా ఎద్దులు బేరం పోతున్నారు కాబట్టి మనకి 7 మంది కుమారులు ఉన్నారు. కుమారులు 6 మంది కొడుకులకంతా చుట్టుపక్కల రాజ్యాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లిళ్ళు సంబంధాలు తెచ్చి పెళ్లిళ్ళు చేసినాం. 7వ కొడుకు వెంగళరెడ్డికి ఇంకా లగ్నం కాలేదు కాబట్టి ఎద్దుల బేరం తర్వాత గానీ ఎద్దుల బేరం మునపట గానీ మంచి బిడ్డను చూసుకొని రండి మన పెళ్లి చేయాల ఎప్పుడే నీ మాట కాదా నాన్న లేదులేండి. ఎద్దుల బేరం పైన చోట మంచి సంబంధం చూసుకొని వస్తాములే. చూడండి తూర్పు దేశం ఉత్తర దేశం దక్షిణ దేశం 3 దిక్కులు 3 రాజ్యాలు ఎక్కడనే పోండి కానీ పరమటి దిక్కు పావుకొండ మాత్రం పోద్దండి. అదే దేవి పావుగొండ ఏలి శ్రీలమ చిన్నాగరెడ్డి స్వయన మా అన్నగారు వాళ్ళ కొలిచేది హరిమతం మనము కొలిచేది శివమతం కాబట్టి మనకి వాళ్ళకి విరోధాలు పడి బంధుత్వం తెగిపోయింది. నువ్వు అక్కడ పోవద్దు. అలాగే దేవి నా మాట కాదని పోతు అనుకో నీకు నైట్ బెడ్ అని పొగల్లో ఫుడ్ 2 కట్టు. నీకు బెడ్ నీకు పుట్రా ఫుడ్ పెద్దవా నువ్వు ఏచిని పెట్టుకోవద్దు. ఇద్దరు మగోళ్ళు వెళ్ళిపోతానని నేర్చుని పెట్టుకోవద్దా. ఎలా ఇవిడు గంట ఇడుచుకుని మళ్ళీ వచ్చేతోడు 2 గంటలు ఇడుచుకుని వచ్చేస్తామా. ఎందుకు గంట ఇడుచుకుని 2 గంటలు ఇవిడు పోయి 1 గంట ఇడుచుకుని మళ్ళీ వచ్చేతోడు 2 గంటలు ఇడుచుకుని వస్తామా. అయ్యో నా కొడుకు అట్లా కాదురా 1 గంట ఇడుచుకొని పోతాము అంటే 1 గంట పైన పోతాము 2 గంటలు కాకుండా వెళ్ళొచ్చేస్తాము అని. చదువు సంస్కారం లేని వాళ్ళండి వాళ్ళు. నువ్వు డబుల్ బేస్ వస్తుంది. ఆఫ్ కోర్స్ ఐ యామ్ స్టిల్ స్టడీయింగ్ ఇన్ బిఎస్సి ఫైనల్ ఇయర్. నో నో ఓకే ఐ కెన్ బై అండి. సర్వరాజమ్మ ఏ ముక్కు అయ్యా ఏమ్మా బోర్ల నేను నిలిచిపోయిండేరా అప్పుకు చెప్పు ఒక రీబోర్ వేయించుకోకూడదు. అయ్యే నీ ధూమ్ దగ్గర అట్లా కాదు పక్కన చూడు పక్క భూములతో చూడే సామంత నారేహిన్నారట్లా సామంత మన భూములు బీడుపడి నాకెంత బాధ అవుతుంది అబ్బాయి. అట్లా కాదురా సరసాట కాపుళ్ళు వాళ్ళతో పంటలు పెడతాంటే వాళ్ళ చెరువులు మడువులతో వాళ్ళ కుంట్లు వాళ్ళ కృషి వనరులంతా తురుకులేస్తాంటే మనమంతా ఎండిపోయి బాగా పీడిపడి ఏం చేసేది అంట. రిబర్ ఒక టాబ్లెట్స్ అప్పు చెప్పి రిబర్ ఒక టాబ్లెట్స్ నిలబడి అప్పుకి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే మాకాల నొప్పులు అప్పుకి లేయలేడు కుసునుకోలేడు వంకోలేడు అని పోతాము
నువ్వు వాళ్ళ మీద అనుమానం పడతావు ఏం పిట్టు కదా వాడు నాకు తెలియదు కదా. ఈ ప్రకారం మగవాని కీపులో లేచినట్ట చెప్పేది మర్చిపోతే కాదురా పండుగ వస్తాంది ఏం పండుగ అనుకుంటాను ముందు వచ్చేది యావది ఇది శ్రీరామనవమి. ఏయ్, ఆ పండుగ మేము చేస్తామని ఏంటికి చేస్తారా? అది అయిపోతున్నట్లే యావది అదే ఏకాదశి ఆకాశం ఏం చేస్తామా ఏంటికి చేస్తారా? ఇట్లా పొంగనామాలు పెట్టుకునే సన్నోళ్ళు చేసేది పండుగ అది పికేసుకోవద్దు, ఏడిది ఎవడే వదిలిపోతాడు. తలారి ఆ. సరే గాని ఇంట్లో సరుకులు అయిపోయింది ఆ. పోతా అండారు ఎట్లో ఆ పేరేశ్వరంలో సరుకులు తీసుకొని ఇంటికి వేసి పంపించు ఏపిస్తారు. నువ్వు భద్రమా నీ కళ్ళు కనపడు నీ గుడ్డు మొక్క పోయా నువ్వు పోయా, నువ్వు పోమ్మ సమయం ఇట్లా ఇట్లా. అదే తెల్లవారి ఆ. ఇద్దరు పేరేశ్వరంలా ఆ. ఏమప్పయ్యా ఆ. ఆ కమ్మగాని పిల్లలు ముంజకి తన 4 లంగాలు ఇచ్చినాను కుట్టేకి ఆ. అప్పుడు వచ్చేతోడు ఎత్తుకుంటా ఎత్తుకొని వస్తారు. నువ్వు భద్రమా నువ్వు డైర్లు మీ అట్లా అప్పుడు షౌట్ ఈయన షౌట్ మొగ్గు మీ నువ్వు భద్రవురా లడ్డు. యాడు మర్చిపోతా లే చెప్పేది మర్చిపోతే ఏమే? గుడ్లు పెట్టినాను 30,000 డబ్బు ఏడా? భద్రమా యాడు పెడతా ఓ బ్యాగులకే. ఫోన్ పే చేస్తాను సరే బాయ్ వస్తున్నా ఉమ్మా. తెల్లవారి ఇద్దరు బయలుదేరదామా ఆ. ఆహా 50 రాజ్యం పెద్దల పేర బయలుదేరదాం. ఆహా ఆ. ఆహా లే చెప్పేది మరి ఆ తపలా ఓడ 5,000 అప్పు చేసినాడంట మీ అప్ప అప్పు మీ అప్పు నేను కనపడినోడల్లా 5,000 అడుగుతాడు ఎవడిస్తావు అంట ఈ అప్పు న్యాయాల పంచాయతీలు అంటే నిలిపోతాడు 5,000 అప్పుకి 5 సార్లు రా అంటాడు నన్ను నేను తిన్నారు కొట్టుకున్నా ఏంటి కనుక్కుంటాండవు ఏంటికే? వాళ్ళ భూముల సేద్యం చేసేకి ఇట్లా రెడ్డి సన్ను కూలికిపోతుందంటే ఎంత సిగ్గుసేటు ఎంత సిగ్గుసేటో చెప్పు నీ ఇక్కడ ముందు నీ చెవుడు మోగిపోయా. ఏంటి మాటలు నువ్వు పలుకుతుండేది? అయ్యో కాపు మాత్రం కూడా పెట్రోల్ పోలొస్తుంది నీ దూముల అప్పుడు నువ్వు భద్రమరా ధర్మరాజమ్మ నా మొగుడైనా ఇట్లా నేను లేప్ప. అలాగే బయలుదేరదామా? ఆహా. ఏయ్ పోల్గొంటానా మాట్లాడండి ఉత్తర దేశము